హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడీస్. నేను మీ జాగిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే సొరకాయ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి లేత సొరకాయ ఒకటి తీసుకోవాలండి. ముందుగా దీన్ని నీటితో శుభ్రంగా కడుక్కొని నేను 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ సొరకాయలో సగం మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మొత్తం పడుతుందండి, చేసుకోవచ్చు. ఆ తర్వాత పైనుంచి స్కిన్ అంతా కూడా తీసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా పైన స్కిన్ అంతా కూడా తీసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఆ తర్వాత నేను మళ్ళీ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదంతా కూడా లోన ఎలాంటి గింజలు లేకుండా, గింజలు ఉంటే తీసేసుకొని 4 ముక్కలుగా డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఒక చాకుపర్ తీసుకున్నానండి. ఇదంతా కూడా మనం సొరకాయ తురిమేసుకోవాలండి. పైన పెద్ద హోల్స్ ఉండయి, కింద చిన్న హోల్స్ ఉండయి, కాబట్టి నేను చిన్న హోల్స్లో తురిమేసుకుంటున్నానండి. సన్నగా అంటే చాలా సన్నగా తురిమేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా మనకు అయిపోయిందండి తురిమేసుకోవటం. ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎంత వాటర్ వచ్చిందో. ఇది లేత సొరకాయ కాబట్టి చాలా వాటర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో గింజలైతే ఏం లేవు ఫ్రెండ్స్, చాలా లేతగా ఉందండి. ఇప్పుడు ఎంత వాటర్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా మనం చేతితో బాగా పిండేద్దాం ఫ్రెండ్స్. పిండి ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ సొరకాయ అంతా కూడా తురుము. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా పిండేసి మొత్తం కూడా మనం ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదంతా కూడా అయిపోయింది మనకు. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా కూడా పిండేసి తీసుకున్న సొరకాయ తురుముని డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఎంత వాటర్ వచ్చిందో, ఈ వాటర్ ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చాలా లేతగా ఉండటం వల్ల ఎక్కువ వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఒక డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాండీ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇదే నెయ్యిలో నేను ముందుగా సొరకాయ తురుము వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియంలో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, అడుగంటిద్ది మళ్ళీ మనకు. చూడండి ఫ్రెండ్స్, మంటని సిమ్లోనే పెట్టుకొని బాగా 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ సొరకాయ తురుము అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా కూడా మనకు బాగా పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుందండి. ఆ తర్వాత నేను ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే పెద్ద కప్పు షుగర్ పడుతుందండి. ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ చిటికెడు వేసానండి. మీరు గ్రీన్ కలర్ అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మీరు పచ్చి కోవా కూడా వేసుకొని, పచ్చి కోవా అంటే స్వీట్ కోవా ఉంటే మీకు అందుబాటులో వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుగా కాచి చల్లార్చిన పాలు, అంటే ఒక చిన్న ప్యాకెట్ అంత పాలు, కాచి చల్లార్చుకున్న పాలు ఇందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా గ్రేవీ అంతా దగ్గరగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి, మంటను మీడియంలోనే పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి సొరకాయ హల్వా. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.